ఎట్టకేలకు సీఎం చంద్రబాబును కలవనున్నారు టాలీవుడ్ పెద్దలు. ఈ నెల 15న సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. ఉండవల్లిలోని నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరగనుందని సమాచారం. కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ పై పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా సీఎంను కలవాలన్న ఇంగితం టాలీవుడ్ కు లేదంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆధ్వర్యంలోనే ఈ సమావేశం జరగనుంది. ఈ నెల 15 నాటు సినీ పెద్దలతో చంద్రబాబు భేటీ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, అటు చంద్రబాబు నాయుడుతో అటు సినీ పెద్దలు టాలీవుడ్ పెద్దలు కలవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే రీసెంట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ దీనికి దారితీస్తున్నాయి, లేదంటే నిజంగానే సినిమా ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి ఈ మీటింగ్ దారితీస్తుందా? గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. మొత్తానికి ఎటకేలకు ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలం తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కూడా సీఎం చంద్రబాబును కలవడానికి సిద్ధపడుతున్నారు. సో దాంట్లో భాగంగా ఈ నెల 15వ తేదీన ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సినిమాకు సంబంధించిన పరిశ్రమ పెద్దలందరూ కూడా భేటీ అవుతున్నారు. సో గత కొద్ది కాలంగా సినిమా పరిశ్రమలో నెలకొన్న సమస్యలు కావచ్చు, అదే సందర్భంలో ఏపీలో అమరావతితో పాటు మొత్తంగా కూడా ఏపీలో కూడా సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలని ఒక ఆకాంక్షతో చంద్రబాబు ఉన్నారు. సో ఇప్పటికే అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలని ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబు చెప్తూ వస్తున్నాడు. దీనికి ఒక రకంగా సినిమా పరిశ్రమ కూడా తోడైతే మరిన్ని అవకాశాలు ఉంటే సినిమా పరిశ్రమలో అవకాశాలు పెరుగుతాయి, ఎంతో మందికి ఉపాధి పెరుగుతుంది. అదే సందర్భంలో ఏపీకి కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. సో సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి నెక్స్ట్ ఇప్పుడు హైదరాబాద్ గా ఉంది, చెన్నైలో ఒకప్పుడు ఉండే, తర్వాత హైదరాబాద్ అయింది. వీటితో పాటుగా ఆ ఏపీ విజయవాడ అమరావతిని కూడా సినీ పరిశ్రమకు అడ్డాగా మారిస్తే, కేరా పట్టణంగా మారిస్తే బాగుంటుంది అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. సో అయితే ఇటీవల కాలంలో కొన్ని పరిణామాలు కూడా సినిమాకు సంబంధించినటువంటి పరిశ్రమ నెలకొన్న అంతర్గతంగా ఉన్నటువంటి వ్యవహారమే కావచ్చు, లేకపోతే కొంతమంది పెద్దల మధ్య ఉన్న విభేదాల కారణంగా కావచ్చు, సినిమా పరిశ్రమ ప్రతి సందర్భంలో వివాదాస్పదం అవుతోంది. సినిమా పరిశ్రమకు సంబంధించిన పెద్దల తీరు కూడా అనేక అనుమానాలకు, సందేహాలకు, వివాదాలకు కారణమవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే కొద్ది కాలం క్రితం తెలంగాణకు సంబంధించి ఇలాగే కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవకపోకుండా అంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలమైన ఏ ఒక్క సందర్భంలో సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు రేవంత్ రెడ్డిని కలవలేదు, సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపైన, ఇతర విషయాలపైన కలవలేదని ఒకటి ఉండేది. వాళ్ళ సినిమా పరిశ్రమ మీద ఒక అభాండం ఉండేది. సో వాటన్నిటిని కూడా నెరవేరుస్తూ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అనేక సమస్యల పట్ల సంబంధించి రేవంత్ రెడ్డితో ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ చర్చలు జరిపి ఒక రకంగా సక్సెస్ఫుల్ అయ్యారు. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఏపీ కూడా అదే పరిశ్రమ సంబంధించి ఏపీలో కూడా సినిమా పరిశ్రమ సంబంధించిన ఏదైనా కష్ట నష్టాలు కావచ్చు, పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి చర్చలు జరిగే అవకాశం ఉంది. అయితే ఇటీవల అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సినీ పరిశ్రమకు చెందిన కీలక వ్యక్తి. సో సినీ పరిశ్రమకు సంబంధించి అన్ని విషయాలు తెలిసి ఉంటాయి. అలాంటి పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చాలా పెను దుమారాన్ని రేపాయి. ఎందుకంటే ఆ సంవత్సరం అవుతోంది, ఇప్పటికీ ఏపీ సీఎం చంద్రబాబును కలవడానికి సినీ పరిశ్రమ పెద్దలు ఎందుకు రావడం లేదు అని ప్రశ్నించడము పెద్ద కలకలం రేపింది సినిమా పరిశ్రమలో. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా నెక్స్ట్ వచ్చే సినిమాకు సంబంధించి హరిహర వీరమలకు సంబంధించి థియేటర్ల విషయం పెద్ద రాద్ధాంతం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలో కొంతమంది పెద్దలకు రాజకీయాలతో సంబంధం ఉందా, లేకపోతే సొంతగా వ్యవహరిస్తున్నారా? ఇలాంటి పరిస్థితుల వల్లే ఇటు పరిశ్రమకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారంగా సినిమా పరిశ్రమ వివాదం అవుతుందని చెప్పేసి కొందరు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా ఇటు రెండు రాష్ట్రాలు, తెలుగు ప్రభుత్వాల, ఇటు తెలంగాణ కావచ్చు, ఏపీ ప్రభుత్వ పెద్దలతో కలిసి ఉంటేనే సినీ పరిశ్రమ బాగుపడుతుంది. ఆ సినీ పరిశ్రమ కష్టాలు నెరవేరితే అదే సందర్భంగా ఎంతో మందికి ఉపాధి పెరుగుతుంది. సో కొంత ఎవరైతే పెద్దల విషయాల్లో స్వతహాగా ఎజెండాతో పోతే అది అల్టిమేట్ గా సినీ పరిశ్రమ ప్రభావం చూపుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ మొన్న చేసిన వ్యాఖ్యలు కూడా కొంతమంది ఒకరిద్దరు సినీ పరిశ్రమ సంస్థ పెద్దల వైఖరిని డైరెక్ట్ గా అనలేక పరోక్షంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఆ సినీ పరిశ్రమ చర్చ జరిగింది. సో ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలో పెద్ద చర్చ జరిగి చివరాఖరకు సీఎం
సంబంధించి చంద్రబాబు నాయుడుతో భేటీ అయితేనే బాగుంటుంది, లేకపోతే అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వాలతో పెట్టుకుంటే దాని ప్రభావం సినీ పరిశ్రమ పడుతోంది, దాని మీద అల్టిమేట్ కార్మికులు నష్టపోతారు, సినీ పరిశ్రమ నష్టపోతుంది. కాబట్టి ఇది దీంతో పులి స్టాప్ పెట్టి వివాదాలకు మొత్తంగా కూడా స్వస్తి పలికి ఇటు సీఎం చంద్రబాబుతో భేటీ అమరావతితో పాటుగా మొత్తంగా కూడా సినీ పరిశ్రమకు సంబంధించి లాభ నష్టాలపై బేరీజు వేస్తూ అక్కడ చర్చ జరిగితే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఈ నెల 15వ తేదీన చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. దీనికి ముందు రోజు అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా సినీ పరిశ్రమ పెద్దలు భేటీ అవకాశం ఉంది. సో పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నారు, స్వతహాగా అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సంబంధించి ఏదైనా సూచన సలహాలు చేస్తారా, లేకుంటే అమరావతికి సంబంధించి సినిమా ఇండస్ట్రీ పరిశ్రమకు సంబంధించి కొత్త స్టూడియోల నిర్మాణానికి ఏమైనా కేటాయింపులు, భూముల కేటాయింపు కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఇతరత్ర ఎక్కడైనా భూముల కేటాయింపు చేస్తారా, అసలు ఏపీ ప్రభుత్వం ఆలోచన ఏ విధంగా ఉంది, సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన ఏ విధంగా ఉందని తెలుసుకున్న ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఎట్టకేళ్లకు రాజకీయాల కారణంగా సినీ పరిశ్రమ మీద ప్రభావం చూపవద్దు, సో సినీ పరిశ్రమ నష్టపోవద్దు అనే ఏకైక తీర్మానంతో ఒక ఎజెండాతో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలంతా కూడా చంద్రబాబుతో కలవబోతున్నారు. అయితే చంద్రబాబుతో కలిసే వాళ్ళు ఎవరెవరు ఉంటారనే దానిపైన కూడా ఆసక్తి నెలకొని ఉంది. ఎందుకంటే దిల్ రాజు తెలంగాణ ప్రభుత్వంతో మీడియేటర్ గా వ్యవహరించి, ఎందుకంటే టీఎస్సీసీ చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి ఆ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి వీళ్ళంత వరకు ఆ రేవంత్ రెడ్డితో ఉన్న గ్యాప్ ను మొత్తంగా ఫుల్ఫిల్ చేసిన ప్రయత్నాలు, కమ్యూనికేషన్ గ్యాప్ ను పోగొట్టి రేవంత్ రెడ్డికి అదేవిధంగా సినీ పరిశ్రమ గ్యాప్ ను తొలగించుకునే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోనే ఒక టీము బయలుదేరి సినీ పరిశ్రమకు అదే ఏపీ ప్రభుత్వానికి ఏదైనా పురపత్రాలు కావచ్చు, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే దానిని పూర్తి స్థాయిలో తొలగించుకునే ప్రయత్నంలో భాగంగానే ఒక భేటీ అనుకోవచ్చు. సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.